నివాళి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఈ 150 అడుగుల విగ్రహానికి, లైబ్రరీకి 25 ఎకరాల పొలాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది చాలా క్రమశిక్షణతో జరగాలి. దళిత మహాసభ మీద 150 అడుగుల విగ్రహ కమిటీ మీద అభిమానం వచ్చిన వాళ్ళందరూ ఇద్దరిద్దరే వరుసగా ఎంత దూరమైనా ఇద్దరిద్దరే నిలబడాలి. ఇద్దరిద్దరు నిలబడి క్రమశిక్షణాయుతంగా విజ్ఞాన మందిరం వరకు మన మహోన్నతమైన ర్యాలీ ద్వారా మనం ఈ రోజు 25 ఎకరాల భూమిని సాధించాలి. ఎవరు క్రమశిక్షణ తప్పినా అది దళిత మహాసభకు భంగం కాబట్టి ఈ ర్యాలీని నేను ప్రారంభిస్తున్నాను. అక్టోబర్ 11 చెరవ గుంటూరు కార్యక్రమానికి విచ్చేసినటువంటి దళిత అన్నలకు మా నీల్సల జై భీములు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఎస్సీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మిమ్మల్ని అందరినీ ఈ మహాసభకు ఆహ్వానిస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 150 అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ మహాసభకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ముందుగా అభినవ్ అంబేద్కర్ డాక్టర్ కత్తి పద్మారావు గారు ఈ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆయన గుండె లోతుల్లో నుంచి వచ్చినటువంటి ఆలోచనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 150 అడుగుల ఎత్తు విగ్రహ నిర్మాణం. ఈ దేశంలో మేధావులు అనేక మంది ఉన్నారు, రాజకీయ నాయకులు కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. నాగేశ్వరరావు గారికి సభా కార్యక్రమం జరిపించవలసిందిగా కోరుతూ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బృహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా దళిత సహోదరులందరికీ ముందుగా జేబీఎం తెలియజేస్తా ఉన్నాం. మరి కత్తి పద్మారావు గారి గురించి చెప్పాలంటే బహుశా నేను సగనేమో అనిపిస్తాను. మరి నేను చిన్నతనంలో ఉన్నప్పుడే మరి ఆయన ఎన్నో మహత్కార్యాలు చేసి
మనందరికీ ఆదర్శప్రాయణీయుడు. ఓ విధంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ముఖ్యంగా దళితుల మీద అంత ప్రభావితం చూపించినట్టు ఏకైక వ్యక్తి బహుశా కత్తి పద్మారావు గారు అనడంలో అతిశక్తి కాదు. మరి డాక్టర్ కత్తి పద్మారావు గారిని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటాం. గౌరవనీయులు మండే నాగేశ్వరరావు గారు, ప్రేమితులారా, ప్రపంచంలో అత్యున్నతమైన మేధావులు ఎవరు అని కొలంబియా యూనివర్సిటీ ఒక రీసెర్చ్ నిర్వహించింది. ప్రపంచం మొత్తంలో ఒక 100 మందిని తేల్చింది. మళ్ళీ ప్రపంచం మొత్తంలో ఈ 100 మందిలో ఎవరు అని మళ్ళీ పరిశోధిస్తే మళ్ళీ ఒక 5గురిని గెలిచింది. మళ్ళీ 5గురిలో మొదటివాడు ఎవరిని పరిశీలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ బతుకున్నప్పుడే కాదు, చనిపోయినప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ నోబెల్ బహుమతిని ఒక వ్యక్తి చారిటీలో ఒక 80 లక్షల మందిని విముక్తి చేసిన ఆయన ఇచ్చాడు. భారతదేశంలో ఇవాళ 22 కోట్ల మంది అస్పృశ్యుల్ని విముక్తి చేసిన అంబేద్కర్కి ఆ నోబెల్ బహుమతి ప్రపంచంలో ఏ కోణం చూసినా ప్రపంచ శాంతి బహుమతి, ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి అన్ని కోణాల నుంచి ఆయన ఉంటుంది. ప్రపంచ శాంతి బహుమతిని ఒబామాకి ఇచ్చారు. ఒబామా రాజ్యానికి వచ్చిన తర్వాత అమెరికా చేస్తున్న దాడులు మనం చూస్తున్నాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో ఆయన పుట్టక ముందు ముస్లింలు, హిందువులు ఒక మతోన్మాద చర్యగా ఊచకోత ఉన్నటువంటి దశ నుంచి భారతదేశాన్ని రక్షించి భారతదేశంలో ఉన్న అస్పృశ్యులకు 1932లోనే మతం మారే హక్కునిచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అస్పృశ్యులకు 17 ఆర్టికల్ ద్వారా అస్పృశ్యత నుండి విముక్తి పొందేటటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చి వ్యక్తి చాకరీ నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చి స్త్రీలు గర్భవతులైతే ఆ గర్భవతులైతే 3 నెలలు సెలవాలని భారతదేశంలో ఉన్న అందరు స్త్రీలకి ఉద్యోగ వసతిని కల్పించి వాళ్ళకి 3 నెలలు సెలవు ఇప్పించి వాళ్ళకి పురుషులతో సమానంగా వేతనాలు తీసుకొచ్చి భారతదేశంలో శాంతి బహుమతి ప్రపంచంలో ఎవరికన్నా ఇవ్వదగిన వాడు ఉంటే నోబెల్ శాంతి బహుమతి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచం మొత్తంలో సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, కార్ల్ మార్క్స్ ఈ నలుగురు చాలా గొప్పవాళ్ళుగా కీర్తింపబడ్డారు. వాళ్ళ మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి. వాళ్ళ వల్ల మార్పు కూడా ప్రపంచంలో వచ్చింది. సోక్రటీస్ ఛాలెంజ్ చేస్తే, విశ్వమిస్తే ఆయన చనిపోయాడు. డాక్టర్ అంబేద్కర్కి ఆయన బతుకున్న కాలంలో హిందూ సమాజం, అక్కడ ఉన్న సమాజం అనేక సార్లు విశ్వసించింది. ఆయన తిరిగి సోక్రటీస్ విశ్వసిస్తే చనిపోయాడు. అంబేద్కర్ విశ్వసిస్తే విషయాన్ని జీవించుకొని ఈ సమాజానికి విషయాన్ని విరుగుడు చెప్పినటువంటి ఒక ఔషధాన్ని ఒక విషయానికి విరుగుడుని ఇచ్చి భారతదేశంలో రక్తపాతం ఎందుకు జరుగుతుంది, భారతదేశంలో ఒక మనిషిని మరొక మనిషి ఎందుకు అణిచివేస్తున్నారు అంటే ఈ దేశంలో విచ్ఛిన్నమైన సమాజం ఉంది. బ్రాహ్మణాసి, ఉపమాసి, బాహు, రాజన్యకృత, అరుదస్య, ద్వైస్య, శూద్రో, అజాయత, బ్రహ్మముఖి నుంచి బ్రాహ్మణులు పుట్టిరి, చేతు నుంచి క్షత్రియులు పుట్టిరి, ఊరువు నుంచి వైశ్యులు పుట్టిరి, పాదం నుంచి శుద్ధులు పుట్టిరి అనే మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. మనుషులు నుంచే పుడతారు. ఒక స్త్రీకి ఒక పురుషుడికే మనిషి పుడతాడు. మానవ సమాజ పరిణామం మొత్తం మానవుడు పుట్టడం ద్వారానే జరిగింది. ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకటే,
తీసుకొని, జర్మనీ అనే డాక్టరేట్ తీసుకొని, పరిశోధన రంగంలో, మేధో రంగంలో ఎవరికంటే భారతీయులు పెట్టుకున్నారని 33 కోట్ల మంది భారతీయులలో మొదటి వాడిగా నిలబడ్డాడు ఆ రోజున. 1913-16 మధ్యలో ప్రపంచంలో అప్పటికే యూనివర్సిటీస్ పరిశోధనలు చేస్తున్న హ్యూమెనిటీస్, మానవ పరిణామ శాస్త్రం మీద పరిశోధనలు చేస్తున్న సందర్భంలో అమెరికాలో కులం పుట్టుక దాని పుట్టుపూర్వోత్తరాలు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సెమినార్ జరిగినప్పుడు ఆ సెమినార్లో కులం ఒకనాడు పుట్టింది, మరొకనాడు మరణిస్తుందని తేల్చి ప్రపంచానికి భారతదేశంలో ఏ కులం అయితే పుట్టిందో ఆ కులం మరణించే వరకు దళితులే పోరాడతారు, అస్పృశ్యులు గురైన వాళ్ళే పోరాడతారని చెప్పి ఈ రోజున భారతదేశ ఎలా చెప్పేసి మేధస్సుకి జ్ఞానానికి ఎలా ప్రపంచ మానవులందరూ ఒక్కటని సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, మార్క్స్ చర్చ నిలబడి భారతదేశంలో ఒక వ్యక్తివాడు ప్రపంచాన్ని మార్చగలిగిన సూత్రాలు ఇచ్చేవాడు, భారతదేశంలో ఒక వ్యక్తివాడు మానవతా పూర్ణమైనవాడు, భారతదేశంలో ఒక వ్యక్తివాడు అక్షరంతో ప్రపంచాన్ని మార్చేవాడు, భారతదేశంలో ఒక వ్యక్తివాడు రక్తదానాన్ని ఆపి శాంతిని నిర్మించినవాడు అని చెప్పినటువంటి వాడు కృష్ణ అంటే దోహదం చాలా మంది మామూలుగా ఆయన చూస్తున్నారు. ఆయన దోహదం కన్నా రమాణి నుంచి పుట్టినవాడు. నాయక్స్ ఈ దేశంలో ట్రైబల్స్ అంటే భారతదేశాన్ని నిర్మించిన వాళ్ళని బాగా అంబేద్కర్ మొట్టమొదటిసారిగా ఈ దేశాన్ని నిర్మించిన వాళ్ళు ఎవరు? దళితులు, ఎస్సీలు, ఎస్టీలు. వాళ్ళిద్దరికి కలిపి ఆయన అంతర్జాతీయ 17 ఆర్టికల్ తీసుకొచ్చాడు. ఇవాళ లంబాడి నాయకుడి యొక్క స్లోగన్ ఆయన కొట్టిన డబ్బు భారతదేశ గుండెలు చల్లరించేటట్టుగా ఇవాళ నాయకుడు మన ముందు నిలబడ్డాడు. నువ్వు నేను ఒకటే సోదరా, నేను పదవులకి నెట్టుబడ్డా, నువ్వు ఊరు వైపు నెట్టుబడ్డావు. అదే మన శక్తిపల్లిలో పుట్టి మన కోసం 16 సార్లు అరెస్ట్ అయినటువంటి మన చింతమల్లి ప్రసాద్ చెప్తున్నాడు, నువ్వు నేను వేరు, మనందరం ఒకటే అనేటటువంటి. భారతదేశంలో అంబేద్కర్ రాకముందు బ్రాహ్మణులు మేము ఒక్కడవే చదువుకుంటున్నాం, మేము ఒక్కడవే చదవగలం, అధ్యాపనించే యజ్ఞం కదా, ఎవడైతే యజ్ఞోపవీతం వేసుకుంటాడో వాడే గొప్ప చదవాలి అంటే పాపం ఆయన ఫస్ట్ టైం ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే డాక్టరేట్ తీసుకున్నప్పుడు లండన్లో 1915లో ఆయన డాక్టరేట్ ఇస్తున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రొఫెసరు ఒకటే చెప్పాడు, భారతదేశంలో జంజాలు వేసుకున్న వాడికి ఎవరికి డాక్టరేట్ రాలేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదృష్టిగా నెట్టబడ్డాడు. కొన్ని వందల సంవత్సరాలు ఐరన్ గ్రూప్ ఏముంది, అక్షరాలు నేర్చుకుని ఎవరికి అర్థం కాకుండా సంస్కృత భాషలో మేమే పండితులు అంటే ABCDEFGHIJK 26 అక్షరాలతో ప్రపంచ జ్ఞానాన్ని 1,00,000 పేజీలో రాసి మానవ జ్ఞాన సంపూర్ణమైనటువంటి భాషకు జ్ఞానానికి సంబంధం లేదు, ఏ భాషకు చేరిన జ్ఞానాన్ని ఉపయోగింపజేయచ్చు. సంస్కృతంలో ఇంకా మూఢాచారాలు ఉన్నాయి, అది మానవుడికి పనికొచ్చే భాష కాదని సాక్షి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి దాకా మనకు ఏమవుతారని ఈ రోజున మహాత్మా ఫూలే నగర్లో విజ్ఞాన మందిరంలో మనకు సభ జరుగుతుంది. ఈ సభకు విలేకరులు వచ్చారు, వారికి వాళ్ళ సందేశం కావాలి, ప్రపంచానికి అందిస్తారు వాళ్ళ సందేశం, అక్షరాలకు మోసుకెళ్ళాలి. నేను ఈ సభను ఉద్దేశించి 3 విషయాలు ప్రపంచానికి చెప్తున్నాను. భారతదేశంలో అనేక ఇమేజెస్కి, రాముడికి, కృష్ణుడికి, పరశురాముడికి, రాధకి, సీతకి, ఆంజనేయుడికి సిమెంట్ అంతా తగలబెట్టేశాం వాడు ఊహలు. కానీ భారతదేశానికి రాజ్యాంగం రచించిన వాడి 150 అడుగుల వల్ల చైనా, టిబెట్, థాయిలాండ్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ప్రపంచ దేశాలని ఒక మానవుడు ప్రపంచాన్ని మార్చగలిగిన మానవుడికి విగ్రహం వేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మరియు 150 అడుగుల అంబేద్కర్ ఒక హ్యూమన్ బీయింగ్.
విగ్రహాలు ఉత్తరాదిలో రాముడి విగ్రహం ఉంది. రాముడి విగ్రహంలో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు కాళ్ళ దగ్గర ఆయన అర్థం చేస్తూ ఉంటాడు. సీత తలంచుకొని లక్ష్మణుడు అన్న ఏం చెప్తావు చేస్తూ ఒక టీమ్ ఆఫ్ ద స్లాబ్ సిస్టమ్. సీతేమో ఈ మీద నాకు అనుమానం ఉందంటే ఆ వాళ్ళు, లక్ష్మణుడేమో అరే బంగారు రేటు తెస్తాం గేట్ తీసారా వదిలి మన కాపలాగా అంటే వాడి గేటు దాటి ఇంకొకటి వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం. ఈ ఆంజనేయుడేమో ఎత్తుకెళ్ళాం కాదు. ఇదే సింబల్ మన కుటుంబంలో సంబంధించిన స్కీమ్. అంటే ప్రతి వారికి ఒక కళ ఉంటుంది, దాన్ని లేపు కడతారు కాబట్టి ఆంజనేయుడు కూడా ఒక బానిస ఉంది, వాళ్ళు ఎత్తుకెళ్ళి దాన్ని తీసుకొస్తూ ఉండాలి. ఆ విగ్రహాలలో జ్ఞానం వస్తుందా ఎవరి ధర్మం తప్ప. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంలో జ్ఞానం వస్తుంది. ఆయన ఏదైతే చూపారు పార్లమెంట్లో మిషన్ అభివృద్ధి, భారతదేశంలో ఉన్నటువంటి ఆ సృష్టిలు అంతరాంతరమైనటువంటి చట్టాన్ని నిర్మూలన చట్టాన్ని 17 ఆర్టికల్స్ ద్వారా భారతదేశంలో ఆ సృష్టిలు భారతదేశాన్ని నిర్మించిన వాడు వాడిని ముందు మొత్తం తాగ్యాపట్టిన వీధుల్లో కూడా తిరగకుండా మీరు కొన్ని వేల సంవత్సరాలు ఎక్కేశారు. వాడే మెయిన్ సమాజంలోకి వస్తే లాయర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, వాడు ప్రపంచ బోధకుడు అవుతాడు. వాడికి ఒక ఎంట్రన్స్ ఇవ్వండి. ఒక్క మాటతో ఒక్క కలంపోటుతో సంఖ్యలు బదాబదలైపోయినాయి. ఊర్లో వచ్చి కలిసిపోయినాయి. ఇవాళ మన ముత్యం గారు ఏసీ కాలేజీ ప్రిన్సిపల్, మన ఆర్జేడి ప్రసాద్ గారు కాలేజీ మొత్తాలు ప్రిన్సిపల్, మన మాధవరావు గారు, మన గోపాలరావు గారు, మన విద్యాసాగర్ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు. వాళ్ళు సంతకాలు చేస్తే పట్టాలు బ్రాహ్మణులకైనా పట్టాలి, కమ్మవారికైనా పట్టాలి, రెడ్డికైనా పట్టాలి. వాళ్ళ ఇంటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రక్తంతో సృష్టించారు. ఈ రోజున 64 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మానవాధిక కులాలకు సంబంధించినటువంటి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు చేసిన సంఖ్యలో ద్వారానే ఈ రోజు ఎయిమ్స్ గారు ఉపన్యాసం ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆదేశం. ఆయన చేతిలో బైబిల్ ఉంది. ఈ బైబిల్ని భారతదేశం అంతా చదవచ్చు అని చెప్పి 32లో మతం మారచ్చు, అని ఇష్టమైన మతం కలవచ్చు, ఈ హిందూ మతంలో బానిసత్వంలో ఉండాల్సిన పని లేదని చట్టం తెచ్చిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది. అది రాష్ట్రం తెలుసుకొని ఉంటే, అది మత బోధకులు తెలుసుకొని ఉంటే ఇవాళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 150 అడుగులు వేయడానికి కంచుతో కూడా వేయచ్చు. ఈ రోజున మండే నాగేశ్వరరావు గారు ఒక రైల్వే స్టేషన్ మాస్టరు, ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన ఈ రోజున 1000 మంది తెల్లవారుజామున వస్తే వాళ్ళకి అర్ధరాత్రిలో అట్టుపడి ఇచ్చి, పొద్దున్నే బియ్యాలు పెట్టి, మధ్యాహ్నం అన్నం పెట్టి, గుళ్ళు జెండాలు ఇచ్చి, గురుగు బందీ ఇచ్చి, ఒక బ్లూ అంటే నీలం, బ్లూ అంటే చైతన్యం, బ్లూ అంటే ఐక్యత, బ్లూ అంటే ఆకాశం, బ్లూ అంటే నేల, బ్లూ అంటే పంట, బ్లూ అంటే మహోన్నతమైన విషయాన్ని ఒక బ్లూ ర్యాలీని వాళ్ళ నిర్వహించారు. మనందరూ బుద్ధి వేసుకొని నేను నడవలేనని కూడా మెట్లెక్కి కొద్ది నొప్పి చేసి అయినప్పుడు కూడా మళ్ళీ నడుద్దామని ఉత్సాహం ఏ జాగ్రత్త అడగాల్సిపోయిందో, ఏ జాగ్రత్త అడగడపడి ఉందో ఆ జాతులు, హద్దులు, సముద్రాలు, నదులు పక్కింపజేయగలిగిన ఈ శక్తి, చైతన్యం అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేల సంవత్సరాలు అనాథ ప్రజల్లో తీసుకొచ్చారు. social cultural revolution also. ఆయన విగ్రహాన్ని 150 అడుగులు వేయడానికి 25 ఎకరాలు. 25 ఎకరాలు చంద్రబాబు గారిని పేరు ఆయన కళ్ళు పుచ్చుకొని సైన్ చేసి సూత్రుడు పాపం ఆయన ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్హుడు. ఆయన ఇవాళ ఎంఏ చదవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి విద్యార్థులు. ముఖ్యమంత్రులు చిన్న చిన్న పాత్రలే. మన హరిశ్చంద్రుడు 1వ చంద్రుడు, 2వ చంద్రుడు, 3వ మన రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు, అది పోయాడు, ఆయన పోయాడు. మళ్ళీ పాత్ర రావడానికి ఇంకొకటి వచ్చింది. ఇంకొకటి అంతకు ముందు బ్రహ్మానంద రెడ్డి, సంజీవ రెడ్డి, ఏ రెడ్డి పెట్టి ఆ రెడ్డి వచ్చాడు, పోయాడు.
ఈ రెడ్లందరూ తెలుసుకోవాలి ఏంటంటే అసలు రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కావడానికి అంబేద్కర్ ఓట్లు ఒకే భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అందరికీ ఓట్లు లేదు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నెహ్రూ, గాంధీ, తిలక్, పటేల్ అందరూ అమ్మో మామూలు ప్రజలకు ఓట్లకు ఇస్తే వాళ్ళు తెలియకుతారు, వాళ్ళకి అసలు ఓటు అంటే ఏం తెలుసు అన్నారు. వాళ్ళు బంగారం పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకోవడం రాదట. ఇవాళ బంగారం ఉద్దెక్కింది. ఇవాళ ముస్లింలు, ఇవాళ మీరు దొడ్డోజనాలు, చక్కెర పొంగళ్ళు, చిట్టిగారులు, ఒడియాలు, ఐదింటానికి అడగడానికి మళ్ళీ అల్లం, బెల్లం ఇవన్నీ ఉన్న రోజుల్లో నేతిలో అన్నలేపి మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత అందులో మాంసం వేసి ఆ మాంసంతో దిగ్గరగా యుద్ధం చేయడానికి కట్టి పొడుగు పెట్టి తిప్పడానికి కావాల్సిన ఫలాలు బిర్యానీ తయారు చేసిన ముస్లింలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల ఇవాళ మైనారిటీ హక్కులు పొందారనేటువంటిది మనం కూడా గుర్తించుకోవాలి. అంతకుముందు బ్రాహ్మణ సృష్టించిన ముందుతో ఎవరైనా యుద్ధం చేయగలరా? పప్పు చారు కష్టపడి బయటపడ పలావ్ వచ్చింది, బిర్యానీ వచ్చింది, నవధాన్యాలు, లవంగం, యాలుక, 9 ధాన్యాలు ఒక అన్నంలో ఉడకబెట్టిన అన్నంలో బాస్మతి రైస్ వేసి మాంసాలను నేతిలో ఉడకబెట్టి దానిలో కలిపి దాన్ని తిని అప్పుడు కత్తిని ఇట్లా తిప్పితే ఒక అక్కను ఒక బాలను వీళ్ళందరూ పరిగెత్తి అలా కొట్టుకుని వాడే చేస్తుంటే ఈడే ఇంకోటి దేవతలకి ఓం దాదా ప్రోత్సాహ చక్రాది చక్రి అంటే అప్పుడు జాతర గారు రాశారు. బంగారు నాణ్యములు పతాలకెత్తించి మదపు వేగుల వేద బదిలపరిచి గురువింద మడులను కుర్తాల కొలిపించి గుర్రాల ముక్కుల విస్తరించి పడునెనిమిది విజయరంభరించి అంగజలమున నెత్తుడి కత్తి గడి కదిలి మామూలు గదిని కదిలిపోయి దేశంలో ఉన్న బంగారం ఎండి అని ఇక్కడ 2 కత్తులతో నిప్పేసి ఎక్కడిపోతుంటే వీళ్ళు ఓం దాదా దేశంతో ఇవుడుగో దాదాపుతున్నారే. అంబేద్కర్ వచ్చి ఏ రాజకీయాలు వాళ్ళకి కట్టివ్వండి, వాళ్ళని సైన్యంలో తెచ్చుకోండి, భారతదేశం ఇంకెప్పుడుగా ఓడిపోదని చెప్పి మహారుజువులో పుట్టిన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సైనికుడుగా, ఒక పోలీసుగా, ఒక రాజకీయవేత్తగా భారతదేశాన్ని అమెరికా వాడు జయించలేడు, పాకిస్తాన్ వాడు జయించాడు, ఎవడు జయించాడు. పాపంలో విగ్రహాన్ని పూజించుకున్నారు. మనం సైన్యాలుగా రూపొందాం, పోలీసులు, డిఎస్పీలు, సిఐలు, ఇంజన్లు, ఎన్సీసీలు మొత్తం ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేవాడే నీ శక్తిని సామర్థ్యాన్ని చెప్పి నీ మంచి సమాజంలో ఉండే ఒక సైనికుడిగా నేను తీర్చింది. మన ముందు విలేకరులు కూర్చొని ఎందుకు ఈ 150 అడుగులు అనే ప్రశ్న మనలోనే ఒకడు విగ్రహారాధన కాదా? అది ఎందుకు పనికిరాని వెంకటేశ్వర స్వామి ముక్కు లేదు, మొహం పైన ఉంటాడు, కింద ఉంటాడు. ఆయన చూడటానికి రైలుకు వెళ్ళి రోజు 2 కోట్ల నమ్మకం. పొద్దున్నే కొన్ని 100,000 మంది పురోహితులు, తెప్పోత్సవాలు, పువ్వోత్సవాలు, పూజోత్సవాలు, వారికి కొద్ది ఊపిలోడికి రాయికి ఊపినట్టు ఎంతో మంది పిల్లలు ఆర్చుల్లో పాపం ఒక యాపిల్ తింటారు, ఒక యాపిల్స్ కాయ, ఒక సీతాఫలం కాయ నా జాతి ప్రజలు తినకపోతుంటే ఒక హార్లిక్స్ తాగినటువంటి పిల్లలు ఈ రోజుల్లో కొట్టుకున్నారంటే ఒక వ్యక్తి మీద ముగ్గురిని పండబెట్టినటువంటి ఈ దేశంలో ఒక హాస్పిటల్లో బతుకుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాల కోసం కోట్ల రూపాయలు దేశంలో పడిన పూలన్నీ వాళ్ళకే ఆనాడికి పుష్పోత్సవం అంటున్నారంటే ఈ మౌఖ్య నమ్మకాలే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువంటి శాస్త్రీయ జ్ఞానం కావాలి, మనిషికి శాస్త్రీయ జ్ఞానం కావాలి, మతమౌఢ్యం కాదు. ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? ఏసుక్రీస్తున్నాడు, మీరేం చేస్తున్నారో మీకు తెలియదు. వెంకటేశ్వర స్వామికి ఏంటి, వాళ్ళకి ఒక ఛానల్ ఏంటి, మన ఒక పురోహితులు ఏంటి, సుప్రభాతాలు ఏంటి, మానవుడు కొనుక్కుంటే లేవడానికి వాడికి మనసు లేని పరిస్థితుల్లో తుఫాను వస్తే కొన్ని 100,000 పురుషులు మునిగిపోతున్నప్పుడు
వృద్ధాప్య పెన్షన్ ని భార్యకుందని భర్తకుందని భార్యకి తీసేసి ఎక్కడి బడ్జెట్ తోనే మాయ మంత్రాలు చేసి అదే బడ్జెట్ తో 1000 రూపాయలు చెప్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి దేశంలో భారతలు అబద్ధాలు ఆడుతున్నటువంటి దేశంలో అమృతాలు ఆడుతున్నటువంటి దేశంలో మనుషులు మొత్తం కోసం గంధర్పదర్పహ సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబు అపద్మలలోల దృష్టే ఓతేచ గరుడధ్వజ ఓతేచ నరసాద్వల కమలాయ తచూచుగణ ఇది ఆడవాళ్ళని అవమానించడం మా రాష్ట్రంకి రాసిన అందుకో దండాలు బాబా అంబేద్కర్ దేవుడికి దద్దోజనాలు చక్ర పంపడికి ఇచ్చాడు. మాకు 25 ఎకరాలు వృద్ధాశ్రమానికి, పరిశోధన కేంద్రానికి, ప్రెస్ కి, దళిత మీడియా సెంటర్ కి, మా వాళ్ళు ఏమైనా పడిపోతే వైద్యశాలకి 25 ఎకరాల భూమి అడిగితే దేవుడికి 50 ఎకరాలు ఇచ్చేటటువంటి ప్రభుత్వం మాకు 25 ఎకరాలు ఇవ్వలేదా? ఇవ్వాల్సిందే 30 రోజుల్లో అనేటటువంటిది వితిన్ 30 days చంద్రబాబు గారికి నేను చెప్తున్నాను 30 రోజుల లోపల మీరు 25 ఎకరాలు ఎందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నవ్యాంగా విడిపోయింది. ఎవరు రాసినందుకు విడిపోయింది? ఎవరి రాజ్యాంగం యొక్క హక్కు ద్వారా విడిపోయింది? మీరు వద్దంటున్నా ఎందుకు విడిపోయింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు, చిన్న రాష్ట్రాల ద్వారా మాత్రమే పరిపాలన దళితుల దగ్గరికి వెళ్ళితే, బహుజనుల దగ్గరికి వెళ్ళితే ఈ 2 రాష్ట్రాలు ఏర్పడి ఆయన వల్ల ఏర్పడ్డాయి. నిజానికి నవ్యాంధ్ర అంతా ఎవరు 22% దళితులు, ఎస్సీలు ఎస్టీ. మా నాయకుడు మా బావగారు అవుతారు, నేను ఎస్టీల మీద తీసుకున్నాను. కమాలు కూడా మా నావలే అవుతారు, ఒక అమ్మాయిని అమ్మాయి మా చెప్పాడు అంబేద్కర్ అన్ని కులాలు చేసుకుని అందరూ బంధువులు అవుతారు. నేను ఎస్టీ చేసుకున్నాడు, 2 3 కాపులు చేసుకున్నాడు, 3 కంసాలు చేసుకున్నాడు, 4 కంసాలు చేసుకున్నాడు, పిల్లవాడు ఏమో కమ్మరమ్మాయి చేసుకున్నాడు, ఇంకో పిల్లవాడు వయసు అమ్మాయి చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ మాకు కావాలి బాగుందిలే. మేము అందరం కలిసి అడుగుతున్నాం, మా బావలు బాబతులు అందరం కలిసి అడుగుతున్నాం. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించిన వాడికి 25 ఎకరాలు ఇవ్వడం అవసరమా కాదా? మీరందరూ గట్టి చెప్పాలి. తప్పకుండా 30 రోజుల్లో ఇవ్వాలి కదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే నేను ఒక విషయం చెప్తాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ నేను రానున్నాడు. అప్పుడు అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఓటు హక్కు ఇచ్చారు. ఈ ఓటు హక్కు ద్వారా మా వాళ్ళని మేము ఎన్నుకునే అవకాశం మాకు కల్పించండి. మా ప్రజలు ఓట్లు కొంటారు, సరాయి కొంటారు, ముందు కొంటారు, రూపాయి కొంటారు, బంగారం కొంటారు, మాటలతో కొంటారు. కొన్ని వేల సంవత్సరాల గురించి దూరంగా ఉన్నవాడు మీ మాటలు అర్థం చేసుకోలేడు, మీ పాటలు అర్థం చేసుకోలేడు, మతాలు అర్థం చేసుకోలేడు. మా వాళ్ళని మేమే ఎన్నుకునేటువంటి ఒక హిందూ ఆయన కమ్యూనల్ మా వాళ్ళు మేమే ఎన్నుకునేటువంటి అవకాశం ఇవ్వని వెంటనే వాటితో డిస్కస్ చేశారు. వెంటనే సప్పుడు తీర్మానం అన్ని జరిగి దళితుల నాయకుల్ని దళితులే ఎన్నుకుంటారు, దళిత అభ్యర్థుల్ని అని లండన్ నుంచి వచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యే ఏమంటే, జున్సర్ ఎమ్మెల్యే పెద్దరావు ఎమ్మెల్యే నాకు అందరూ అయ్యేవాడు. ఎందుకు మనమే ఎన్నుకుంటారు. వెంటనే ఎర్రవాడలో గాంధీ ఆమరణ నిరాహార దీక్ష పెట్టాడు. నో, ఎవడో వాళ్ళు ఎన్నుకోవడానికి లేదు, దళితులు సామాన్యం కాదు. పూర్వం రాజ్యాలు వెళ్ళేవాడు, పల్నాడు రాజ్యం వెళ్ళేవాడు, కృష్ణదేవరాయలు దళితుడే, భారతదేశంలో నాగులు దళితులే, యక్షులు దళితులే, గింపురుషులు దళితులే, వాడు ఆయుధాలు తీసుకోగలిగినటువంటి వాడు. రాజధాని నాయకులుగా వస్తే పార్లమెంటు అసెంబ్లీకి బతకం వాడు కావాలంటే ఉండాలంటే అమ్మడం దళితులే కావాలని ఆమరణ నిరాహార దీక్ష దళితుల హక్కుని కేరళ రాష్ట్ర గాంధీకి మరి వేల ఖర్చులు పెట్టి కోట్ల
అవకాశాన్ని ఇచ్చారే, మానవ హక్కుల్ని కాపాడిన, హ్యూమన్ రైట్స్ కాపాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 25 ఎకరాలు ఇవ్వరా? ఎందుకు ఇవ్వదు అని చెప్పి ఈ సమాజం నుంచి మిమ్మల్ని అందరి నుంచి మాట్లాడండి. చాలా విషయాలు చెప్పాలి. ఈ రోజున చంద్రబాబు గారు ఎస్సీలు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ ఎస్సీలో తలగల వాడికి ఎవరికి సీట్ ఇవ్వరు, తలలేని వాడికి సీట్ మొండానికి సీట్ ఇస్తారు, వీళ్ళు తలబెట్టి గెలిపిస్తారు, మళ్ళీ ఎన్నికలు అయినా కాలు తీసేస్తారు, వాడు మంది వైపు తిరుగుతూ ఉంటాడు, కాళ్ళని దండం పెట్టుకుంటాడు. ఎక్కడ చంద్రబాబు పాడు చూసేరా తలగల వాడిని గెలిపించాలంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? దళిత అభ్యర్థులు దళితులే గెలిపించుకునేటువంటి ఒక అవకాశం రావాలి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. గాంధీ దానికి అవకాశం. అందుకని నేను బాపట్లో నిలబడ్డప్పుడు ఎస్సీ మాదిగా మిగిలిన కులాలన్నీ 23,500 ఓట్లు వేసినప్పటికి కూడా అక్కడ కులాలన్నీ ఏకమై నన్ను ఓడించినటువంటి మొత్తం ఆ పద్ధతిలో చూసుకుంటే నేను ఎప్పుడూ అసెంబ్లీకి దళితులందరూ ఓటు వేయాలనేటువంటి అంబేద్కర్ చెప్పిన పద్ధతిలో అయితే నేను ఎప్పుడూ అసెంబ్లీకి వెళ్ళేవాడిని. నేనే కాదు, చాలా మంది నాయకులు వెళ్ళేవాడు. దాన్ని దెబ్బకొట్టినవాడు, రాజకీయ హక్కు లేకుండా దెబ్బకొట్టినవాడు మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీకి మీరు ఖర్చుకి కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఆ మహాత్మా గాంధీకి ఆంజనేయుడిగా పనిచేసిన పటేల్ విగ్రహాన్ని 250 అడుగులు భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ముస్లింల్ని, క్రైస్తవుల్ని, బౌద్ధుల్ని, సిక్కుల్ని, అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని రక్తపాతం లేకుండా మానవ సంబంధాలతో కలిసి జీవించే ఒక హ్యూమన్ సమాజాన్ని, మానవత ఉద్యమాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మ్యూజియంని నిర్మించడానికి 25 ఎకరాల భూమికి మీరు వెనకాడుతున్నారు. అందుకే ఈ రోజున బ్లూ మార్క్స్ జరిగింది. భారతదేశంలో గొప్పవాడు కాశ్మీర్లో పుట్టాడు. నేను బిఎల్ చదివేటప్పుడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక పక్క ఎంఏ చదువుతున్నాడు, ఆయన బిఎల్ చదువుతున్నాడు లండన్లో. మరి నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ కుర్రాడు పాపం పొదుగులు తాగి పడిపోతుంటే శ్వేత అనే కుర్రాన్ని కొన్నాడు. దాని పేరు శ్వేత. 2 బడ్డులు ప్రతి క్లబ్లో పాల్గొన్నాడు. పడిపోతుంటే కుర్రం మీద వేసుకొచ్చిన వాడు భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఒక స్త్రీని అనుకోకుండా, ఒక ముందు సీసాన్ని అనుకోకుండా భారత ఇంగ్లాండ్లో ఉండేటువంటి లైబ్రరీలను చదివి, సిటీ లైబ్రరీ చదివి, మ్యూజియం లైబ్రరీ చదివి, యూనివర్సిటీ లైబ్రరీ చదివి భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వాడేమో భారతదేశంలో న్యాయ మినిస్టర్గా ఇచ్చిన ఆయన్ని తోసేసి ఈ దేశంలో ఒక అస్పృశ్యంలో పుట్టి మెదమైనటువంటి వాడిని ఈ రోజుకి చనిపోయినా కూడా అస్పృశ్యుడిగా చూస్తున్నటువంటి ఈ సందర్భంలో 250 అడుగుల విగ్రహం వేసి తీరాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అని దళిత మేధావి డాక్టర్ కత్తి పద్మారావు గారు చేత రచింపబడినటువంటి 2 పుస్తకాల ఆవిష్కరణ కూడా మరి ఈ సభలో పెట్టడం జరిగింది. మరి ఈ బుక్స్ ఆవిష్కరించవలసిందిగా మరి వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారిని, డాక్టర్ అబ్రహాం లింకన్ గారిని ఇచ్చేసి మరి 2 పుస్తకాలు, ఒకటి ప్రపంచ విజేతలు వ్యక్తిత్వ నిర్మాణం, లోహియా, మరి 2 డాక్టర్లు ఆవిష్కరించవలసిందిగా వినవించుకుంటాము. కెమెరా కట్ వస్తున్నాం, మా కెమెరా అడిగినందుకు కెమెరా జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
సోదరీమణులందరికీ కత్తి పద్మారావు గారి చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ప్రజెంట్ చేయాలని కోరుతాను. ఒకసారి వెనుక ఈ పుస్తకాన్ని రామచంద్రయ్య గారు వెంకటం చేయడం జరిగింది. మరి వారి యొక్క అల్లుడు గారు చాడవ గారి నుంచి ఈ పుస్తకాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. దళిత మహాసభ నాయకులు శ్రీ కోడి జేమ్స్ గారు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైనటువంటి 13 జిల్లాల రాష్ట్రంలో దళితులు దళిత ప్రజల పక్షంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి దళిత మహాసభ ఉద్యమం, ఆ ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుడు కత్తి పద్మారావు గారు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో మానభంగ మారణ హోమాలకి, అవమానాలకి, విద్యా విహీనతకి, జ్ఞానం లేనితనానికి, ఐక్యత లేనితనానికి, ఉద్యోగస్తులకైనా రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే మేధావులకైనా దళిత ప్రజలకి దిక్కులేనటువంటి తనంలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చినా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా రాజకీయ వ్యవస్థ ఈ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నా దిక్కులేనటువంటి తనంలో ఈ రాజ్యం, ఈ దేశం, ఈ ప్రజలు ఉన్నప్పుడు ఈ ప్రజలందరి తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆత్మగౌరవాన్ని ఈ ప్రజల్లో నింపడానికి, ఈ ప్రజల తరఫున ఆత్మగౌరవ నినాదాన్ని బయటకు తీసుకురావడానికి, దాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రజలే వారి తరఫున వారే పోరాటం చేయడానికి, వారి తరఫున వారే నిర్వహించడానికి, వారి ఆలోచనలు వారు చేసుకోవడానికి, వారి గౌరవాన్ని వారు కాపాడడానికి ఈ దేశ ప్రజల్ని, రాజ్య వ్యవస్థని, అధికార గణాన్ని ఎక్కడో ఒక చోట నిలయకపోతే కుదరదని కారణించారు. జరిగినటువంటి సంఘటనలో ఈ ప్రభుత్వాన్ని, పాలకవర్గాన్ని దాడి చేసినటువంటి దుర్మార్గ వ్యవస్థని నిలయించినటువంటి కత్తి పద్మారావు ప్రజల గుండెలో నుంచి ఈ దళిత ఉద్యమాన్ని, ఆత్మగౌరవ ఉద్యమాన్ని నిర్మించారు. నిర్మించడమే కాదు, దాన్ని నడిపేటటువంటి క్రమంలో ఈ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా గాయం తగలకుండా, ఆత్మగౌరవానికి గాయం రాకుండా ప్రజల నుంచి ప్రజలను చైతన్యం చేసి రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళే పోరాటం చేసి సాధించుకునేటటువంటి దశ దిశ చూపించి ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడి అనేకమైనటువంటి ఆత్మపరిస్థితిని కష్టాలు పడి ఉద్యోగం త్యాగం చేసి జైలుకి వెళ్ళి తనకున్నటువంటి మేధస్సుతో, తనకున్నటువంటి వాగ్దాటితో కళాన్ని కాలాన్ని రెండు ఈ ప్రజలకు ఉపయోగించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దళిత బహుజన ప్రజలందరినీ కూడా వాళ్ళ అడిచివేతల్ని, వాళ్ళకున్నటువంటి సమస్యల్ని ఈ దేశంలో వేల మీటింగుల్లో చెప్పి తన వాగ్దాటితోటి ప్రజల మొత్తాన్ని చైతన్యం చేసేటువంటి నాయకుడుగా కత్తి పద్మారావు మనం కనబడతా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కులం పేరుతో, మతం పేరుతో, ఆచారం పేరుతో, సంప్రదాయం పేరుతో రకరకాల రాజకీయ నాయకుల మరి మౌఢ్యంతో చేర్చబడి, అడిచివేయబడి, అన్నిటికీ దోపిడీ చేపడుతున్నటువంటి పరిస్థితులు రక్షించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగంలో మనుషులందరికీ సమానత్వం ఇచ్చాడు. ఆ రాజ్యాంగంలో అందరూ మరి ఏ విషయాన్ని గురించడానికి కావాలంటే ఒక్కసారి వర్త కల్పించారు. అట్లాంటి ఆయన కాకుండా ఇంకొక ఆయన 100 అడుగులు వేస్తే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే 100 రెట్లు తక్కువటువంటి ఆయుధాన్ని నియేస్తే ఆయన కంటే 100 రెట్లు ఎక్కువ ఆసక్తికున్నటువంటి గొప్పవారైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దళిత ఈ కార్యక్రమానికి మరి నిన్న నుంచి విపరీతంగా శ్రమిస్తున్నటువంటి గుంటూరు డివిజన్ SC/ST రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రామావతి కృష్ణయ్య గారిని, అలాగే ఆయన గుంటూరు జిల్లా సంగారావేరి అధ్యక్షులు కూడా ఆయన వచ్చి మొట్టమొదటిగా మరి ఆయన మనోభావాలు రిగార్డింగ్ దిస్ స్టాచ్యూ పంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నవ అంబేద్కర్ డాక్టర్ కత్తి పద్మారావు గారు ఈ వేదికపై ఉన్నటువంటి అత్యంత మహానాథులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి
అన్ని జిల్లాల నుంచి వచ్చేసినటువంటి సోదరులందరూ కూడా ఈ రోజున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులారా, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనందరికీ తెలుసు. ఇప్పుడు మన రాష్ట్ర సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రాల వల్ల దళితులకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైనటువంటి దళితులందరికీ న్యాయం జరుగుతుందని ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమాల్లో ఉద్యమకర్త మన కత్తి పద్మారావు గారిని ఒక్కసారి అందరూ గట్టి తప్పట్లు కొట్టవలసి కోరుతున్నాను. సోదరులారా, కత్తి పద్మారావు గారు ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో విశ్వసనీయత అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. మన దళిత సోదరులు ఎంతో మంది అన్ని సంఘాల్లో పనిచేస్తా ఉన్నారు. ఈరోజు కత్తి పద్మారావు గారు ఒక ఈలేస్తే 13 జిల్లాల నుంచి సోదరులందరూ 150 అడుగుల విగ్రహానికి వచ్చేసినప్పుడు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, నేను చదువుకునే రోజుల్లో కత్తి పద్మారావు గురించి నేను ఎక్కడో మారుమూల బొల్లాపల్లి మండలం నారీపురం తండ నేను ఎస్కేపీఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు చుండూరు సంఘటనలో కత్తి పద్మారావు గారు చేసినటువంటి బహుత్తమైనటువంటి కార్యక్రమం ఎంతో 150 అడుగుల అంబేద్కర్ కార్యక్రమం కూడా ఆయన ఆ రోజు ఎలా చేశాడో ఈ రోజు కూడా అలాగే చేస్తాడని చెప్పి నాకు నమ్మకం ఉంది, దళితులందరికీ నమ్మకం ఉందని చెప్పి ఈ సభాముఖం కొనియాడుతున్నా. ఈ సభను ఉద్దేశించి మరి ఆంధ్ర దళిత మహాసభ అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. హిందూ నది తీరాల్లో నగరాలను నిర్మించిన మొదటి నాగరికుడ, భరతావనిపై దండెత్తిన ఆర్య దొండలిచ్చే అప్రాచుడ, అవాచుడ, స్పృశుడ, అభిశూతుడ, నాగశూతుడ, సొపసుడ, చండాలని పిలువబడినవాడ, నిప్పులు, నీరును, గాలిని, భూమిని నచ్చబెట్టుకున్న భౌతికుడ, ఆర్య దొండలను ఎదిరించి పోరాడినవాడ, యజ్ఞాల పేరుతో, యాగాల పేరుతో దేశ సంపదని దోస్తున్న వారిపై మదరసింహమై గర్జించిన వాడ, నిన్ను నిశ్చించడానికి అసలు శస్త్రాలను అందించారు వాడు. మనుస్మృతులు, పారాశర స్థుతులు, యజ్ఞోక స్థుతులు, నారాయణ స్థుతులు, ఔషధ్య స్థుతులు నీకు సైకిల్ బిగించాయి, నిన్ను ఊరు బయటకు ఇచ్చాయి. వాకు నుండి, దిక్కు నుండి, నేల నుండి, పల్లె నుండి నెట్టివేసి దొండక రాజ్యాలు నిర్మించారు వారు. దళితుడా భర్త భూమి బిడ్డడా. అధ్యక్ష, వేదికను అలంకరించిన మిత్రులకు 150 అడుగుల విగ్రహ నిర్మాణానికి రథసారథి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, కత్తి పద్మారావు గారికి హృదయపూర్వకమైన జైబీలు. మిత్రులారా, బతికున్న చేప ఎప్పుడు ఏటికి ఎదిరిస్తూనే ఉంటుంది. బతికున్న చేప ఎప్పుడు ఏటికి ఎదిరిస్తూనే ఉంటుంది. చచ్చిపోయిన చేప ఏట్లో కుట్టుకుపోతాయి. అలాగే ఈ సభకు వచ్చిన వాళ్ళు మరి రథసారులు మరి అన్న పద్మరావు గారు బతికున్న చేపని ఈ సభ మొత్తంగా తెలియపరచుకోవాలి. వైజాగ్ నుంచి చేసినటువంటి శ్రీ పాల్తేటి కటారా గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాం. అంబేద్కరీయులకు, సంఘమిత్రులకు సాంఘిక అధ్యక్షులు, నేటి బృహత్తర కార్యక్రమానికి ప్రధాన భూమికని రూపకల్పన చేసి మరి స్టీల్ ప్లాంట్ నుంచి విచ్చేసినటువంటి ఉద్యోగులు, మరి పాల్తేటి కటారా గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ నుంచి విచ్చేసినటువంటి ఉద్యోగులు మరి ఈ సందర్భంగా కత్తి పద్మారావు గారికి అలాగే పాల్తేటి కటారావు గారికి చిన్న బొకేలు బహుకరించాలని కోరుతా ఉన్నారు. ఐ ఇన్వైట్ ఆల్ ది ఎంప్లాయీస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ టు ప్రజెంట్ బొకే టు డాక్టర్ కత్తి పద్మారావు.